హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ VK1. ఈ రోజు అయితే మనం కుప్పంలో ఉన్న స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే స్వరాజ్ 855 FE బండి అయితే ఉంది. ఈ బండి యొక్క ఫుల్ రివ్యూ అలానే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందని చూద్దాం. ఈ బానెట్ సింగిల్ పీస్ బానెట్, ఫ్రంట్ లో 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే చూస్తాం. ఇక్కడైతే స్వరాజ్ యొక్క లోగో. ఈ బండికి ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. హెవీగా అయితే ఉంటుంది ఈ ఫ్రంట్ యాక్సిల్ అనేది. ఇప్పుడైతే బండి యొక్క లెఫ్ట్ సైడ్ అయితే చూద్దాం. స్వరాజ్ 855 FE 5 స్టార్ అని అయితే చూస్తాం స్టిక్కరింగ్. దాని కింద 4x4. ఈ బండి అయితే 52 HP-తోనే వస్తుంది. 3 సిలిండర్లు అయితే ఉంటుంది. ఇది డీజిల్ ఫిల్టర్, ఇదైతే వాటర్ సపరేటర్. ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసుకున్నట్లయితే 3 స్టేజ్ వెట్ ఎయిర్ క్లీనర్ అయితే ఉంటుంది. 5 స్టార్ అలానే 4x4 అని స్టిక్కరింగ్ అయితే చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అలానే ఏమేం పార్ట్స్ ఉన్నాయని తెలుసుకుందాం పదండి. ఇక్కడ కూడా స్వరాజ్ 855 FE అని స్టిక్కరింగ్ అయితే చూస్తాం. ఇక్కడైతే 12 volts పెద్ద బ్యాటరీ చూస్తున్నాం. ఇదైతే సైలెన్సర్ గార్డ్ అయితే ఉంది, అదొక మంచి ఫీచర్. ఈ బండి అయితే డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. 2 సైడ్ల పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పవర్ స్టీరింగ్ అయితే స్మూత్గా అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ మిడ్ గార్డ్ పైన ఇండికేటర్ లైట్. ఇక్కడైతే ఒక ఫుట్ స్టెప్ అయితే చూస్తున్నాం బండి పైకి ఎక్కడానికి. పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి. పైకి ఎక్కగానే డ్రైవర్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇదైతే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. ఇక స్టీరింగ్ మధ్యలో స్వరాజ్ యొక్క లోగో, అందులోని హార్న్ కూడా ప్లేస్ చేసి ఉంటారు. ఇక డాష్ బోర్డ్ విషయానికి వస్తే హీటోమీటర్ చూస్తాం, స్పీడోమీటర్, ఫ్యూల్ మీటర్. ఈ యొక్క అవర్స్ అయితే డిజిటల్ అయితే ఉంటుంది. ఇవన్నీ అన్లాక్లోనే ఉంటుంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ అయితే హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే చూస్తాం. ఇక్కడ కింద చూసినట్లయితే హజార్ లైట్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది ఫ్యూల్ కటప్ లివర్ బండి ఆఫ్ చేయడానికి. ఇక్కడ కీ పాయింట్ అయితే చూస్తాం. దాని కిందే ఫ్యూజ్ బాక్స్ ఉంది. ఇక్కడైతే హ్యాండ్ ఎక్సిలేటర్, మిర్రర్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు. ఇక్కడైతే ఫుట్ రెస్ట్ అయితే చూస్తున్నాం. ఇవైతే ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్, లెగ్ యాక్సిలేటర్ అయితే ఉంది. ఇక్కడ డ్రైవర్కి రైట్ సైడ్లో PC/DC లివర్స్ అయితే చూస్తున్నాం. ఇవైతే స్మూత్గానే ఉన్నాయి. రైట్ సైడ్ పెండర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దానికైతే గార్డ్ అయితే ఉంది. ఇక్కడైతే ఛార్జింగ్ బాక్స్ అయితే ఇచ్చారు. స్వరాజ్ బండిలో మాత్రమే ఛార్జింగ్ బాక్స్ అయితే ఇస్తున్నారు. ఇక డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఈ ఫెండర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ కింద అయితే 4 wheel గేర్ ఆన్ ఆఫ్ అయితే ఉంది. ఇదైతే రివర్స్ PTO ఆన్ ఆఫ్. ఇక్కడైతే మెయిన్ PTO గేర్ అయితే చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఫెండర్కి అయితే బండి యొక్క మోడల్ అలానే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అక్కడైతే బండి యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు మనం. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ ఫెండర్కి అయితే ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్ చూస్తాం. రైట్ సైడ్ కూడా ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్ అలానే ఒక ఎల్లోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది. ఇక్కడైతే టూల్ బాక్స్, రిఫ్లెక్టర్ చూస్తున్నాం. ఇదైతే ట్రాలీ కప్లర్స్ అలానే ప్లగ్ అయినా కనెక్ట్ చేసుకుంటే అది ఇక్కడే కనెక్ట్ చేసుకోవాలి. ఇది ట్రాలీకి లైట్ సెట్టింగ్ చేసుకుంటే అక్కడ కనెక్షన్ తీసుకోవచ్చు. ఈ లివర్ అయితే ఒకరే ఉన్నప్పుడు హైడ్రాలిక్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ లివర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 3 point లింకేజ్ అయితే చూస్తున్నాం. ఇదైతే PTO రాడ్డు. ఈ PTO అయితే 540 RPM అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1700 kg అయితే ఉంటుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 9.50-20 అయితే ఉంటుంది. బ్యాక్ టైర్ సైజ్ చూసినట్లయితే 14.9x28 అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సీసీ అయితే 3108 cc, RPM 2000 RPM ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ అయితే 3 స్టేజ్ వెట్ ఎయిర్ క్లీనర్ అయితే ఉంటుంది. P2 HP 46 HP. గేర్స్ అయితే 8 ముందుకు 2 అయితే వెనుకకు ఉంటుంది. బ్రేక్స్ విషయానికి వస్తే మల్టీప్లేట్ ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్ అయితే ఉంటుంది. పవర్ స్టీరింగ్తోనే వస్తుంది, డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్. PTO టైప్, మల్టీ స్పీడ్ PTO అలానే రివర్స్ PTO కూడా ఉంటుంది. RPM 540 RPM. ఫ్యూల్ ట్యాంక్ అయితే 60 లీటర్లతోనే వస్తుంది. లిఫ్టింగ్ కెపాసిటీ 1700 kg. ఇవైతే ఈ బండి యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్. ఈ బండి యొక్క వారంటీ అయితే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లైమ్ అయితే అదే వర్తిస్తుంది. ఇప్పుడైతే ఈ స్వరాజ్ 855 FE 4 wheel drive బండి ప్రైస్ చూసినట్లయితే ఇంచుమించు ఒక 10 లక్షలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ అయితే డిస్ట్రిక్ట్ బట్టి అయితే చేంజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఇక వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇక స్వరాజ్ 744 XT బండి యొక్క ఫుల్ రివ్యూ అయితే తీసినాం. ఆ వీడియో అయితే పైన స్క్రీన్ పైన ఇస్తాను, క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి.